కొన్ని కర్మలు తీసేసుకున్నాక ఒక స్టేజ్‌కెళ్ళాక హ్యాపీయెస్ట్ స్టేజ్‌కెళ్ళాక మంచి కర్మని ఇన్వైట్ చేసుకోవచ్చు. అదెలా ఇన్వైట్ చేసుకోవాలి లైఫ్‌లోకి. ఎందుకంటే మనం అన్నీ తీసేసుకోవాలి గదా! ఇప్పుడు మనం ఫోర్త్ దీంట్లో ఉన్నప్పుడు సోల్ సిటీ ఫోర్త్ అది. సో ఫోర్త్ సోల్ సిటీలో మనము 2 కర్మలు ఉన్నప్పుడు ఫోర్త్‌లోకి వస్తాం. ఓన్లీ సైసాత్మక చేసిన నెగెటివ్ కర్మలకి థర్డ్ దాంట్లో ఉంటాం. థర్డ్‌లోంచి ఫోర్త్‌కొచ్చాక ఫోర్త్‌లోంచి ఫిఫ్త్‌కి 2 తీసేసుకోవడం. సో నేను 2 తీసేసుకోమని చెప్తా. చాలా మంది బ్యాడ్ వే తీసేసుకోమని అదే టీచ్ చేస్తారు. నేనే దీన్ని రికగ్నైజ్ చేశా. ఇది ఇలా వస్తుంది అని నేను పర్సనల్గా ట్రై చేస్తే అయింది. కర్మ జీరో చేసుకోవాలి. సో నేను డ్రీమ్లో సరే నాకు ఇప్పటిదాకా దుష్కర్మలు చూపిస్తున్నా, ఒక మంచి కర్మ చూపి అన్న. వచ్చింది 3Dలో మంచి కర్మ. నాకు ఒక అబ్బాయిని పెళ్లి చూపుల దగ్గర చూపించారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. అయితే ఇప్పుడు నాకు ఏమేమి కావాలి హస్బెండ్లో ఉందో అప్పుడు నాకు థాట్లో ఇవి ఉన్నాయి ఆ అబ్బాయిలో. సో చేసుకుందామని చేసుకున్నాక అది 300 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. డైలీ కూరగాయలు అవన్నీ ఒక ట్రైన్లో వెళ్తున్నాయి, పళ్ళు కూరగాయలు పండించినవి. అయితే అక్కడ నేను ఒక 380 పీపుల్ వర్క్ చేస్తున్నారు. అంతా యంగ్స్టర్స్ ఉన్నారు అక్కడ, ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. నేను నా లైఫ్లో ఎంప్లాయీస్ అట్లా ముస్లిమ్స్ చాలా మంది వస్తారు కూడా. ఎప్పుడు అనుకుంటా ఏదో ఒక జన్మలో నాకు ఈ ముస్లిం దాంతో ఉంది. నేను మొత్తం ఖురాన్ కూడా చదివా, బైబిల్ ఖురాను. ఎందుకంటే నేను జ్ఞానంలో అన్నీ రావాలి, అన్నీ ఉండాలి అని మహాభారతము, రామాయణము అట్లా ఒక 6 సంవత్సరాలు ఉత్త వాటికి స్పెండ్ చేశాను మెడిటేషన్లోకి వెళ్ళాక. ఎందుకో నాకు అది ఒక స్థితి వచ్చింది, జ్ఞానం స్థితి. సో అట్లా అందుకే అది చదివానేమో అనిపించింది. అయితే వాళ్ళందరికీ నేను హిందూనే ఉన్నా. అయితే వాళ్ళందరికీ రోజు వంట చేసి రోజు వడ్డించేదాన్ని ప్రేమగా. ఇప్పుడు కూడా మా వర్కర్స్ అందరికీ నేను ఫుడ్ చేసి తీసుకెళ్తా. అమెరికాలో రోజు లంచ్ తీసుకెళ్తా వాళ్ళకి. సో నేను ఏదన్నా రోజు వెళ్ళకపోయినా వాళ్ళని ఎవరిని పిక్ చేసుకోమంటే లేకపోతే డ్రాప్ చేసన్నా వస్తా, కానీ అది మస్ట్ చేస్తాను నేను. అయితే అది ఆ డ్రీమ్ చూసాక నాకు అర్థమైంది, ఆ వాసనలే ఇక్కడ వచ్చాయి నాకు, నాలో అది ఉంది, తినిపించాలి అని ఆ ప్రేమతత్వం ఉంది అని నాకు ఆ డ్రీమ్ చూసాక అర్థమైంది. సో అదంతా అట్లా చేసావు అని చూపించారు అంతే. అది ఒక మంచి కర్మ, అది మంచి కర్మ నాది. అంతకుముందు అంతా చంపడాలు ఇవే చూపించారు కదా, ఇది చేసావు అది చేసావు, సర్జరీలు అన్నెసరీ చేసావు అంటూ చూపించారు. ఇది మంచి కర్మ చూసాక నాకు ఒకలాంటి డివైన్ అనిపించింది, బాగుంది ఇది అని. అయితే దీన్ని ఇన్వైట్ చేసుకోవాలి. ఇప్పుడు చూశాను, ఇప్పుడు దుష్కర్మలు అయితే సారీ చెప్పాలి, మంచి కర్మలు ఎలా ఇన్వైట్ చేసుకోవాలైతే నాకు రాంపా బుక్స్ అన్ని బుక్స్ అవుతాం కదా మనం, అందులో మనం సోల్లో రిక్వెస్ట్ చేస్తే వస్తుంది బాడీలోకి. సరే అని కూర్చుని, ఎందుకంటే మనం డిజైన్ చేసేది సోల్. సో నా నాలెడ్జ్ని టుగెదర్ పెట్టి నేను మంచి కళ్ళు మూసుకుని కూర్చుని సరే అని 3 సార్లు నా సోల్కి చెప్పాను, ఈ జన్మకి ఆ పర్టికులర్ దాన్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నా, దీన్ని నేను అనుభవించదలుచుకున్నా. లేకపోతే అవి వెళ్ళి బ్యాంక్లో కూర్చుంటాయి, లేకపోతే ఎక్కడో ప్లాట్ లాగా మారుతుంది. అవి వద్దు, ఇంకా నాకు ఆల్రెడీ అవన్నీ అయిపోయాయి. సో అందుకని నేను దీన్ని అనుభవించాలి, నాకు ఇది నా చేతిలోకి రావాలి, నేను పూర్తిగా నాకు అనుభవించేటి ఇవ్వు అని నేను ఎవరికైనా చెప్తే కూడా అది చెప్తా. మీకు ఆస్తిలాగా కావాలంటే సరే రావాలని అడగండి అంతే, కానీ మీరు ఇప్పుడు అనుభవించాలి అంటే పూర్తిగా దాన్ని అనుభవించేటి ఇవ్వమని అడగండి అన్న. సో అది అడిగా. నాకు అడిగినప్పుడు యాక్చువల్లీ ఏ ల్యాండ్ అమ్మలేదు సార్, ఏది చేయలే, అది ఆటోమేటిక్గా వచ్చింది. సో అది ఎంత డబ్బు వచ్చిందంటే యూ డోంట్ ఈవెన్, ఐ క్యాంట్ ఈవెన్ టెల్. అంత అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చింది నాకు. అది మామూలుగా మనం ఆలోచిస్తే నాట్ పాసిబుల్, రైట్? అయితే మా హస్బెండ్ కూడా అరే ఇది భలే అంటే ఇది ఇలా వచ్చిందే అన్నారు. సో నాకు అర్థమైపోయింది అక్కడ అది ఎన్ని రోజులకు వచ్చిందంటే సరిగ్గా 3 monthsకి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది రావడం. 6 monthsలో చేతికొచ్చే డబ్బులు. సో అది మరి నేను అది కూడా క్వశ్చన్ అడిగా, డబ్బు రూపకంగా ఎందుకు వచ్చిందంటే అన్నదానం నువ్వు చేసింది, ఐదర్ హెల్త్ అన్నా డబ్బుదన్నా వస్తుంది. సో నీ హెల్త్ దేని లేదు ఇష్యూస్, సో నీకు ఇప్పుడు డబ్బు అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నువ్వు అది కూడా అన్నావు కదా నాకు, అంటే నేను ఆ క్వశ్చన్లో అది అడిగా కదా, నేను అది ఎంజాయ్ చేయాలని, అందుకని దానికి తగ్గట్టు ఇచ్చాం మేమని చెప్పారనమాట.
ఓకే. సో ఆ మనీ వచ్చింది. అయితే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మంచి కర్మల్ని మనము ఇన్వైట్ చేసుకోవచ్చు అని. అంటే చెడువి ఎట్లా తీసేసుకుంటామో చెడువి తీసేసుకోవాలి, ఇవి మంచివి. ఇంకొకటి నాకు వన్ మోర్ థింగ్ ప్రాక్టికల్గా చేసినప్పుడు ఇచ్చినప్పుడు ఏమర్థమైందంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే టకా చెడు కర్మలు అడుగుతున్నారు, మీరు తీసేసుకోవట్లేదు. నేనేం చెప్తాను, పట్టుకోరు సార్. ఒక్కోసారి మనం ఎంత చెప్పినా కూడా, ఇంత ఇంటర్వ్యూలలో చెప్తాను మళ్ళీ మిస్ అవుతారు పాయింట్. మరి అది వాళ్ళ అనుభవించేది ఉంటుందా, అందులోంచి నేర్చుకునేది ఉందో నాకు తెలియదు అది. సో ఒక కర్మ మనం ఇన్వైట్ చేసుకున్నాక మినిమం 7 days దాన్ని ఫోకస్డ్గా రిలీజ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళి 7 days లెక్క పెడితే సరిపోదు. పార్టీస్కి వెళ్ళినా మనం పడుకునేప్పుడు మనసవాజ కర్మన ఏ పనులను ఉండేయండి, దాన్ని ఫోకస్డ్గా చేసుకుంటే ఓకే. వీళ్ళు చేయరు, మళ్ళీ ఇంకోటి అడుగుతారు, అట్లా అక్యుములేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు కర్మ అడిగినప్పుడు, అంటే దీన్ని కాషన్గా చెప్తున్నా, మనం దాన్ని తీసుకోకపోతే అది ఇప్పుడు వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే అది ఇన్వైట్ చేశారు, పిలిచారు, ఒక దయాన్ని పిలిచి కూర్చోబెట్టుకున్నట్టు అవుద్ది అక్కడ. సో అందుకని నేనేం చెప్తానంటే, మీకు ఆ పేషెన్స్ ఉండి ఒక అర్ధగంట రోజు దానికి సారీ చెప్పే, పోనీ అర్ధగంట నీకు టైం లేదు, కార్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ సారీ చెప్తూనే ఉండు. 24 hours చెప్తాను నేను, నిద్రలో కూడా చెప్తాను. సో అట్లాంటి స్థితి తెచ్చుకోను, గుర్తుపెట్టుకుని, అరే నేను చేశాను, నేను దీన్ని అనుభవించకుండానే తీసేసుకున్నాను, ఇంత గొప్ప పని సార్ అనుభవించకుండా తీసేయడం. సో నువ్వు అలా తీసేసుకో అంటే ఇలాగే మళ్ళీ పిలుచుకుంటారు. సడన్గా వాళ్ళ స్థితి డౌన్ అవుతుంది. సడన్గా కొంతమంది చెప్తారు, నువ్వు ఇందులో ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా అయిపోయావు, ఇది అది అంటారు. అది వింటారు, ఇది వింటారు. అంటే నాకు అనిపిస్తుంది అక్కడ కర్మ కొట్టేది ఉంటుంది, వాళ్ళకి అనుభవించేది ఉంటుంది. అందుకని బుద్ధిని కూడా అది భ్రష్ట చేస్తుంది. నేను చాలా దీంట్లో క్లాసెస్లో పదే చెప్తా, మీరు సేవలోంచి బయటకు వచ్చారు అంటే నెంబర్ 1 రీజన్ మీకు కర్మ కొట్టేది ఉంటే సేవలో ఉంచదు మనం. ఇప్పుడు మీరు చేసే సేవను బయటికి తీసుకొస్తారు ఏదో రీజన్తో, అది ఎందుకు వస్తామో కూడా మనకు తెలీదు. నెంబర్ 1 అది అందరూ చాలా ఫోకస్డ్గా వాళ్ళు గుర్తుపట్టాలి. చాలామంది తెలియకుండానే హెల్ప్ చేస్తారు కదా. సేవ అంటే మనము ఇలా చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో ఒక విషయంగా 10 రూపాయలు కావాలంటే ఇస్తారు. అందరూ చేస్తున్నాయి, మంచితనం ఉంటుంది, అందులోంచి బయట తీసుకొస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎనీ వాలంటీర్ వర్క్ చేయలేరు, బయటకు వస్తారు. నెంబర్ 3, వాళ్ళది మైండ్ లో అయిపోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, స్ట్రెస్ జోన్లోకి వెళ్ళిపోతారు. నెంబర్ 4, ఇంట్లో సిచ్యువేషన్ అంతా స్ట్రెస్ అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆరా లో అయిపోతుంది. ఆరా లో అయిపోయినప్పుడు అప్పుడు ఇంకా డ్రీమ్స్ దుష్కర్మలు అడిగారు అనుకోండి, వాళ్ళు ఇంకా లో పోతారు. ఆ లో పోయినప్పుడు వేరే సోల్స్ కూడా వీళ్ళకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంటర్ అయినప్పుడు సరే వాళ్ళు సడన్గా నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా, ఈ భూమి మీద ఉండా, కొత్తగా ఇవన్నీ మొదలయ్యాయి. మరి ఇదంతా నేను కోవిడ్ తర్వాతే చూస్తున్నా, కోవిడ్ ముందు లేదు ఇది, ఇలాంటి స్థితి నేను చూడలేదు. నేను 15 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నా కదా. సో ఈ స్థితి ఈ స్పెషల్లీ లాస్ట్ 3 years 3 monthsలో 3 మెడిటేటర్స్ని చూసా. మా దాంట్లో వర్క్ చేసే అమ్మాయిని సడన్గా ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ ఫోను హైజాక్ అయింది, ఈమెయిల్ అయింది, ఆవిడ లోబోయింది. అదర్వైజ్ ఆమె చాలా మంచి మెడిటేటరు, అలాగే ఎక్కువ సేవ, మెడిటేషన్ తక్కువ, ఆవిడ సేవ ఎక్కువ చేస్తుంది. సో సేవ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్గా నేను 4-5 సార్లు కాల్ చేశాను, ఎత్తలేదు ఫోను. ఆవిడ ఫోన్ చేంజ్ అయిందని కూడా మాకు టెక్స్ట్ వస్తే నేను అది కూడా సేవ్ చేసుకొని కాల్ చేశాను, ఎత్తలేదు. నిన్న మన దానికి వచ్చింది, అడిగా ఎందుకు నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తలేవు. చెప్పింది నాకు ఎత్తడానికి అవ్వలేదు, నేను ఎత్తలేకపోయినాను, నాకు అది మైండ్ నాకు పని చేయలేదు. అంటే మీ బుద్ధిని భ్రష్ట చేస్తుంది. ఒక కర్మ లేకపోతే ఎర్త్మోన్ సోలు, ఈ రెండు మీ బుద్ధిని భ్రష్ట చేస్తుంది. చాలా మందికి అర్థం అవ్వదు, ఈ స్పిరిట్స్ ఎలా వచ్చి మనని చేస్తాయి, అవి ఉన్నాయంటే బిలీవ్ చేయరు. నిన్న చాలా మంది మేము అసలు బిలీవ్ చేయం మేడం, కానీ మాకు చాలా క్లారిటీగా తెలుస్తుంది ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆవిడ కూడా నాతో చెప్పారు, మా దాంట్లో ఉన్న ఆవిడ, నాకు ఇట్లా ఒక బ్రైట్ లైట్, ఒక సూర్య తేజస్ అంతా నా తొడైలోకి వచ్చి నాలోంచి ఏదో వెళ్ళిపోయింది, ఇట్లా జప్ అన్న ఇట్లా మొత్తం షేక్ అయిపోయింది, ఇట్లా ఒకసారి లేచి పడతారు చూడండి బాడీ, అట్లా అయింది నాకు అన్నది. అంటే నేను దాన్ని చూడగానే మాట్లాడగానే చెప్పాను, నీలో ఎర్త్మోన్ సోల్ ఉంది అని. అయితే ఆవిడ నాకు అలా అయిపోయింది అని, ఆవిడ గొంతు మారిపోయింది, ఫేస్ మారిపోయింది, బాడీ మారిపోయింది. తర్వాత ముందు కూడా నేను చూసినప్పటికప్పటికి అన్ని ఎంత కళాహీనంగా ఉండింది.
ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ మాట్లాడితే కూడా ఆవిడలో మంచి స్పష్టత అలాంటి ఇట్లా నాకు నేనన్నా మీరు బ్యాక్ వచ్చేసారు అయితే ఇప్పుడు ఏం చేయాలండి నేను ఎందుకు ఒకవేళ బయట ఉండే ఛాన్స్ ఉంది ఇంకా ఎర్త్ బౌండ్ సోల్స్ మళ్ళీ మీరు వీక్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది ఫస్ట్ వాటన్నిటి పంపించేసేయండి ఓ 3 రోజులు దాని తర్వాత మళ్ళీ ఇది నాది గైడెడ్ మెడిటేషన్ ఉంది ఆన్లైన్లో అది చూసుకుని మీరు రోజు ఒక 3 to 4 times పెట్టుకొని చేసుకోండి మళ్ళీ మీరు పైకి వచ్చేస్తారు అంతా వాళ్ళు 3 daysలో డిఫరెన్స్ తెలుస్తుంది ఈచ్ డే డిఫరెన్స్ తెలుస్తుంది 3 weeksలో విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ముందు ఏ స్థితిలో ఉన్నారో అది వస్తుంది